అఖిల భారత నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మన కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి వారు నేను చెప్పినటువంటి జెండాల దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ద్రోహానికి గుణపాఠంగా రాబోయేటువంటి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 4వ దశ ఎన్నికల్లో తగిన గుణపాఠాన్ని చెప్పడానికి సిద్ధం అవుదాం. రైతాంగం యొక్క హక్కులు, ఈ ఇన్ని రోజులు కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ హరించి కార్పొరేట్లకు కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మరింత ఉధృతంగా చేసే దానికోసం 3వ దశలో వస్తే ఇంకా చేస్తానని చెప్పి కూడా చెప్తున్నాడు. అదే రకంగా కార్మికులు చట్టాలు సాధించుకున్నటువంటి వాటిని కూడా కుదించేసి కోడ్లుగా తీసుకొచ్చేసి పని దినాలను కూడా యాక్చువల్గా మేడే స్ఫూర్తి 8 గంటల పని దినం కనీసం దాన్ని కూడా ఈరోజు హరించే నిర్ణయం తీసుకొని అమలు చేసేదానికోసం పూనుకున్నది. కాబట్టి ఈ మేడే స్ఫూర్తితో కార్మికులు, కర్షకులు, శ్రామికులందరూ కూడా కలిసి మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేదానికోసం సన్నద్ధమవుదాం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తుంది. బీజేపీ కూటమిని ఓడించాలి. అది ప్రత్యక్షంగా కార్పొరేట్లను పట్టుకొని మన ట్రేడ్ యూనియన్ల మీద దాడి చేస్తున్నది. దాదాపుగా ఒక 10 లక్షల ఎంఎస్సీలు క్లోజ్ అయిపోయినాయి. ఇవాళ మొత్తం 8 కార్పొరేట్ సంస్థలదే డామినేట్ సాగుతూ ఉంది. ఇంత నగ్నంగా వాళ్ళు ప్రధాని మోడీ, షా వీళ్ళందరూ కూడా ఏమిటంటే క్లియర్గా చెప్పేస్తున్నారు. కాబట్టి మనం కూడా ప్రత్యక్షంగా ఈ బీజేపీకి తగు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకాలం మనం ఆర్థిక పోరాటాలు బాగా చేస్తాం. కానీ ప్రతి కార్మికుడిని ఇప్పుడు సోషలిస్ట్గా మార్చడం అంటే అతను సోషలిస్ట్ ఆర్థిక విధానాన్ని సపోర్ట్ చేసేవాడే. కానీ దానికి పూర్తిగా కమిట్మెంట్ కనబడలే. అందువల్ల ఏమిటంటే లెనిన్ చెప్పింది, మార్క్స్ చెప్పింది మనం చాలా కొటేషన్స్ ఇస్తూ ఉంటాం. ఆ కొటేషన్స్ అన్నీ మనం మనసులో పెట్టుకున్నా అసలు నిజానికి ఇప్పటికీ భారతదేశంలో 52 కోట్ల సభ్యత్వం ఉంది సిఐటియు. మొత్తం 10 కోట్ల మంది కార్మిక వర్గంలో వివిధ సంఘాలలో ఉన్నాం. మన దగ్గర కూడా దాదాపు 3 లక్షల పైన సభ్యత్వం ఉంది. కాబట్టి దీన్ని ఒక హెజమనీగా కనుక మనం తయారు చేయగలిగితే, అంతా కాకుండా ఇందులో ఒక 20% తయారు చేయగలిగినా ఇప్పుడు ఉన్నటువంటి వర్గశత్రువును మట్టి కనిపించవచ్చు. కాబట్టి ఈ మేడే ఇంతకుముందు జనరల్ సెక్రటరీ చెప్పాడు, శుభాకాంక్షలు చెప్పండి అని. శుభాకాంక్షలు చెప్పాలి అంటే జూన్ 4వ తారీఖు నాడు చెప్పాల్సిందే. అందుకోసం ఈ 4వ తారీఖు వరకు మనం మొత్తం గ్రామానికి ప్రతి ట్రేడ్ యూనియన్కు వెళ్ళి మోడీని ఓడించేటటువంటి ప్రయత్నం చేయడమే మన ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. మీ అందరికీ సెలవు. ఈ విధానం పెరిగిన తర్వాత శ్రామిక వర్గం, ఉత్పత్తి వర్గాలు ఏకం కాకుండా ఈ పాలక వర్గాలను ఓడించలేం. కాబట్టి ఈ మేడే సందర్భంగా మనందరం కార్మిక కర్షక ఐక్యతను ముందుకు తీసుకొని పోవటం, మనకి వీలున్నంత మేరకు రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ, బీజేపీ మద్దతుగా ఉన్నటువంటి అందరినీ ఓడించటం, అలాగే వామపక్ష పార్టీ లేని దగ్గర ఎన్డీఏ బ్లాక్లో ఉన్నటువంటి వాళ్ళని మనం గెలిపించడం కోసం ప్రయత్నం చేయటం అనేది ఈ ఇండియా బ్లాక్ని గెలిపించడం కోసం ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎడిట్ పేజీలో ఒక ఆయన వ్యాసం రాశాడు. మొదటి పేజీలో మరొక ఎడిటోరియల్లో ఇంకొక అంశం రాశాం. అది ఈ మోడీ 3 అనే ప్రభుత్వం వస్తుందా రాదా అనే దాంతో సంబంధం లేకుండా కార్పొరేట్ స్వామ్యం ఇప్పుడు కార్పొరేట్ల చేతిలోకి మొత్తం పోతున్నటువంటి ఈ సందర్భంలో అన్ని రకాలుగా దీన్ని ఆక్రమించుకొని కూర్చున్నటువంటి వాళ్ళని ఏ రకంగా ఎదిరించగలుగుతాం, ఏ రకంగా చేయగలుగుతాం అనే దానికి మీద కార్మిక వర్గం కేంద్రీకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి అందరూ ఈ మేడే సందర్భంగా సిద్ధం కావాల్సిందిగా కోరుతూ సెలవు. నేపథ్యంలో మరింత పట్టుదలగా
మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడాల్సినటువంటి ఒక సందర్భం ఇది. ఇందులో ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు నవ తెలంగాణలో 2 అంశాలు ఉన్నాయి కూడా మనం చూస్తున్నాం. అందుకని ఈ మేడే సందర్భంగా కార్మిక కర్షక ఐక్యతను మరింత బలోపేతం చేసుకుంటూ మోడీ విసిరిన సవాల్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. అందులో భాగమైతే అసలు సినిమా ఎట్లా ఉంటుందనేది ఇప్పుడు మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి అయిన తర్వాత అన్నాడు, ఈ ట్రయల్ పార్ట్లోనే కార్మిక చట్టాలన్నీ రద్దు చేశాడు. సుత్తి శ్రామికులకు నవీన శక్తి నీలో ఉన్నది సుత్తి, శ్రామికులకు నవీన శక్తి కలిసున్నది నీలో కొడవలి, సంఘటితపు రైతు జనావలి ఓ అరుణ పతాకమా చేరను మారేట్సయో శ్రమ జీవులకే తనమా నీకివి గోరెట్సయో నీకి ఏనాడో మహనీయులు నిన్ను చేతన పట్టారే, ఏనాడో మహనీయులు నిన్ను చేతన పట్టారు, ఓ సర్వస్వం త్యాగం చేస్తూ నిన్ను మాకై అందించారు ఓ అరుణ పతాకమా చేరును మారేట్సయో శ్రమ జీవులకే తనమా నీకివి గోరెట్సయో నీకివి గోరెట్సయో. మార్చలేము మాలో భావం చేయలేము వారికి ద్రోహం, మార్చలేము మాలో భావం చేయలేము వారికి ద్రోహం, నిన్ను భుజాన మోసుకుపోతాం పోరాటం కొనసాగిస్తాం ఓ అరుణ పతాకమా చేగొను మారేట్సయో శ్రమ జీవులకే తనమా నీకివి గోరెట్సయో నీకివి గోరెట్సయో. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎర్ర జెండా. వర్ధిల్లాలి.